హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రత్నం మూవీ రివ్యూ. మూవీ అయితే అటు బాగుంది అని చెప్పలేము, ఇటు బాగాలేదు అని కూడా చెప్పలేము భయ్య. యావరేజ్గా ఉంటుంది ఈ సినిమా. ఫ్రాంక్గా చెప్పుకోవాలి. కొంతమంది అంటున్నారు మూవీ అసలు ఏం బాగాలేదు, చూడకూడదు, చూడాల్సిన సినిమా కాదని. అంత వరస్ట్గా ఉండదు, యావరేజ్ బాగానే ఉంటుంది. కాకపోతే అంతే అవుట్డేటెడ్ మూవీ. అంటే 2010కి ముందు రావాల్సిన మూవీ లాంటిది ఇది. కానీ ప్లాట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇందులో క్యారెక్టర్లు, యాక్టింగ్ల విషయానికి వస్తే ఓకే, మరీ సూపర్ డూపర్ అనలేము, అవి కూడా పర్వాలే, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంక ఈ సినిమా స్టోరీ అయితే భయ్య 1994లో స్టార్ట్ అవుతుంది. తమిళనాడు, ఆంధ్ర బార్డర్స్లో వరుసగా రాబరీస్ జరుగుతూ ఉంటాయి. ముగ్గురు కలిసి ఆ రాబరీస్ అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఆ ముగ్గురు కలిసి ఆ పోలీసు వాడిని వేసేస్తారు. తీరా చూస్తే వాళ్ళ వైఫ్ పారిపోద్ది, ఎలాగోలాగా ఆంధ్ర బార్డర్కి వచ్చేస్తుంది. అలా ఆంధ్ర వచ్చిన ఆవిడకి ఒక కొడుకు పుడతాడు. ఆ అబ్బాయి ఒకరోజు రాత్రి చిత్తూరు మార్కెట్లో పడుకున్నప్పుడు సముద్రకర్ని ఎవరో చంపడానికి వస్తే ఈ అబ్బాయి అంటే వాళ్ళని చంపేస్తాడు. అలా పోలీసులు ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోతారు. తీరా చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సముద్రకర్ని ఎమ్మెల్యేగా అయ్యి మనోడిని ఎలాగోలా విడిపిస్తాడు. మనోడి పేరు రత్నం అనమాట. మనోడికి కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి హీరోయిన్. ఆ అమ్మాయిని ఎలాగైనా చూడాలి, కలాలి అనే కుతూహలంతో మనోడు ఆ అమ్మాయి వెనకతలు ఫాలో అవుతాడు. తీరా చూస్తే ఆ అమ్మాయికి ఒక సమస్య ఉంది. ఆ అమ్మాయిని చంపడానికి కొంతమంది వ్యక్తులు వస్తారు. వాళ్ళందరినీ కొట్టేసి ఆ అమ్మాయిని మరి ఆ సమస్యను ఎలా తీర్చాడు, ఆ అమ్మాయికి తనకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మరి ఇది ఏమైనా లవ్ స్టోరీయా అంటే కాదు భయ్య, రెస్పెక్టబుల్ లవ్ స్టోరీ. అంటే మీరు సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుందండి, అంతే. అంతకన్నా మించి నేనేం చెప్పను. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సినిమా అయితే చెప్పానుగా స్టార్టింగ్లో బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే మటుకు మొత్తం అంతా 2010కి ముందు ఉన్నట్టు ఉంటుంది, అంతే. అంతకు మించి ఏమి ఉంటుంది. అదొక్కటే మైనస్ పాయింట్. వైలెన్స్ అంటున్నారు అందరూ. వైలెన్స్ అంతగా ఎక్కువ ఉండదు, ఏం మామూలుగా ఉన్నదే. ప్రతి యాక్షన్ సినిమాలో ఉన్నట్టే ఉంటుంది. ఫ్రెండ్స్ విపరీతంగా ఏం లేదు. సోదిగాళ్ళు సినిమాని ఎలాగోకలా ఫ్లాప్ చేయాలి కదా, అందుకే మాట్లాడతారు. ఇంక ఈ సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కోసం వస్తే, అంటే లోపల క్రూ మెంబర్స్ కోసం వస్తే, డైరెక్షన్ అయితే ఓకే భయ్యా. హరిగారి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఏదో చేస్తాడు. సరే పక్కనేటండి. మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అరే ఎక్కడో విన్నామే, ఈ మ్యూజిక్ ఎక్కడో ట్యూన్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. సరే ఇది పక్కన. సినిమాటోగ్రఫీ నచ్చలేదు భయ్య, అసలు బాగోదు సినిమాటోగ్రఫీ. ఒక్కోసారి మనిషి ముఖం మీద పెడతాడు కెమెరా, ఒక్కోసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా ఒక్కోసారి కనిపించి, అంతే. ఇంకా అంతకు మించి చెప్పలేము కూడా, మంచిది కాదు. నాకైతే ఈ సినిమాలో అందరికన్నా ఇద్దరు యాక్టింగ్ బాగా నచ్చింది భయ్. ఒకటి సముద్రకని, ఇంకోటి ఏమొచ్చి ప్రియా భావనేష్. సముద్రకని యాక్టింగ్ ఎందుకు నచ్చిందంటే, సినిమా చూస్తున్నంతసేపు భయం వేస్తుంది, సముద్రకని ఎక్కడ విలన్గా చూపిస్తాడేమో అని, అందుకే నచ్చింది. క్యారెక్టర్. ఇంకా ప్రియా భావనేష్ పర్వాలే, బాగుంటుంది. హీరో కన్నా బాగానే నటించి ఇంప్రెస్ అవుతాం ఆ క్యారెక్టర్, అంతే. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఇంకా అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు.